రైట్, కాసేపట్లో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. ఫార్ములా ఈ కారు రేసు కేసుకు సంబంధించి ఏసీబీ కేటీఆర్ ను విచారించనుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరేష్ తెలంగాణ భవన్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. నరేష్, కేటీఆర్ తెలంగాణ భవన్ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ న్యాయ నిపుణులతో మాట్లాడి ఆ తర్వాత ఏసీబీ కార్యాలయానికి వెళ్తారని తెలుస్తుంది. ఎన్ని గంటలకు వచ్చే అవకాశం ఉంది తెలంగాణ భవన్ కి? ఏంటి అప్డేట్స్? ఒక 10-15 నిమిషాల్లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కు రాబోతున్నారు. ఆయన ప్రస్తుతం గచ్చిబౌలిలోనే ఆయన నివాసంలో ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్కు వస్తారు. ఆయనతో పాటు కొంతమంది పార్టీ నాయకులు కూడా ఏదైతే ఏసీబీ విచారణకు వెళ్ళబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కూడా ఒకరొకరు ఇక్కడ చేరుకున్నారు. కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా విచారణకు భయపడేది లేదు, విచారణకు ఖచ్చితంగా హాజరవుతాను, అన్ని అంశాలను కూడా వాళ్ళ ముందు ఉంచుతాను, ఇది కేవలం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కేసు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన మీద కేసులు పెడుతున్నారనేది కేటీఆర్ చెప్తున్న మాట. కానీ ఏసీబీ రేపు నిజానికి ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఈ నెల 7వ తేదీన ఈడీ విచారణకు రావాల్సిందిగా కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది. అంతకంటే ముందే ఏసీబీ రంగంలోకి దిగటం కొంత ఆసక్తిగా, రాజకీయంగా కూడా కొంత ఇదే అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ ఒకరోజు ముందు విచారణకు పిలవడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో తీవ్రంగా చర్చ జరుగుతుంది. కేటీఆర్ను విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారా, లేదంటే విచారణ పేరుతో మళ్ళీ పిలుస్తారా అనేది కూడా పార్టీ నాయకులు ఇద్దరు కలిసినా కూడా క్యాడర్లో కూడా అదే చర్చ జరుగుతుంది. ఇక కేటీఆర్ కూడా తను ఎలాంటి తప్పు చేయలేదు, 55 కోట్ల రూపాయలను తన మౌఖిక ఆదేశాలతోనే అప్పుడు ఏదైతే అరవింద్ కుమార్ ఉన్నారో ఏదైతే మున్సిపల్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారి, ఆయన ఏదైతే జారీ చేశారు తప్ప ఇందులో అధికారులను బలి చేయడం సరైనది కాదు, తానే అన్ని ఎదుర్కొంటారని కూడా కేటీఆర్ చెప్తారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా చాలా కాలంగా ఈ అంశం మీద హోంవర్క్, అంటే ఇంట్లోనే ఫామ్ హౌస్లోనే ఉండి ఆయన ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే లీగల్ సెల్ ఉంటుందో ఆ లీగల్ సెల్ కూడా అన్ని తానే వ్యవహరిస్తున్న పరిస్థితి. కేటీఆర్కు సంబంధించిన వ్యవహారాలని కూడా ఇప్పుడు విచారణకు హాజరైతే ఎలాంటి ప్రశ్నలను ఏసీబీ కేటీఆర్కు ఎలాంటి ప్రశ్నలను ఆయన ముందు ఉంచబోతుంది, ఆ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్పాలనేది కూడా చాలా కాలంగా చాలా క్లియర్ కట్గా ఇప్పటికే ఒక హోంవర్క్ చేసి పెట్టుకున్నారు. అందుకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా కాసేపట్లోనే ఏసీబీ ముందు కేటీఆర్ ఉంచబోతున్నారు. ఇక తెలంగాణ భవన్ దగ్గర కూడా సెక్యూరిటీ టైట్ చేసిన పరిస్థితి, ఎందుకంటే పార్టీ క్యాడర్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. కేటీఆర్ను ఒకవేళ అంటే అరెస్ట్ కనుక చేస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చే అవకాశం ఉంది పెద్ద ఎత్తున. ఈ నేపథ్యంలోనే సెక్యూరిటీని కూడా టైట్ చేశారు. గతంలో అంటే ఇంతకుముందు కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న బీఆర్ఎస్ భవన్లో మళ్ళీ ఒకసారి సెక్యూరిటీ చాలా టైట్ సెక్యూరిటీని చేశారు. పెద్ద ఎత్తున పోలీసులను ఇక్కడ మోహరించారు. క్యాడర్ కూడా ఇక్కడికి వస్తుందన్న సమాచారం నేపథ్యంలోనే ఈ టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని నిమిషాల్లోనే కేటీఆర్ ఇక్కడ చేరుకోబోతున్నారు. పార్టీ నాయకులతో కలిసి ఆయన ఏసీబీ కార్యాలయానికి వెళ్ళబోతున్నారు. మొదటి నుంచి కూడా చెప్తున్నారు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికే తాను కృషి చేశాను తప్ప ఎలాంటి దీనిలో అవినీతి జరగలేదు. అక్కడికి వెళ్ళిన ఏదైతే విదేశీ కంపెనీలకు చెల్లించిన డబ్బు విషయంలో ఖచ్చితంగా లెక్కలు ఉన్నాయి, దానికి సంబంధించి ఎలాంటి అవినీతి జరగలేదని కేటీఆర్ చెప్తున్నారు. ఇక మొదటి నుంచి ఆయన చెప్తున్నట్టే విచారణకైతే ఈరోజు హాజరు కాబోతారు. తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ నరేష్.